నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ప్రభుత్వ కొలువులు సంపాదించాలంటే సాధించాలంటే నిరంతరం కృషి చేయాల్సిందే. మరి ప్రభుత్వ ఉద్యోగం కొట్టిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత మనం నిజంగా పేద ప్రజలకు సహాయపడుతున్నామా? వారికి అన్ని విధాల వారి యొక్క పని నిమిత్తం వస్తే సహాయపడి వారి యొక్క కర్తవ్యాన్ని, వారి యొక్క పనులను మనం పూర్తి చేసి వాళ్ళ ఇంటికి పంపుతున్నామంటే కొంతమంది అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులు ఏదో అడప దడప పని చేస్తున్నారు. ఒక పని నిమిత్తం కార్యాలయానికి వస్తే ఆ దరఖాస్తుకు ఏమేమి అటాచ్ చేయాలి, ఎక్కడ సంతకం పెట్టాలి, ఏమేమి అటాచ్ చేస్తూ ఎక్కడ సంప్రదించాలి, ఎక్కడ అప్పచెప్పాలి అనే విషయాలను పూర్తిగా చెప్పడంలోనైతే నిజంగా అధికారులు మాత్రం పూర్తిగా విఫలం చెందిండ్లు. ఓన్లీ ఒకటే శాఖ కాదు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క శాఖకు సంబంధించి అన్ని శాఖల అధికారులు కూడా ఇదే వైఖరిని నడిపిస్తున్నారు. ఒక ఏదైనా ఒక ముసలైనా కానీ ఎవరైనా కూడా వస్తే అతనికి తెలియకపోతే చెప్పాల్సిన బాధ్యత ఆ అధికారి పైన ఉన్నది. ఆ శాఖకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి, ఈవెన్ అటెండర్తో సహా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా అక్కడ జరుగుతుందా గ్రౌండ్ లెవెల్లో? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అయినా, గ్రామీణ అభివృద్ధి శాఖ అయినా, ఇటు వ్యవసాయ శాఖ అయినా, ఇటు రిజిస్ట్రేషన్కి సంబంధించి అదైనా, ఇటు హార్టికల్చర్ శాఖ అయినా, ఏదైనా కూడా నిజంగా అధికారులు ఒక రకంగా కొంతమంది అండగా ఉంటున్నారు, క్లారిఫికేషన్ చేస్తున్నారు. కొంతమంది ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం. మనం వెనక చూడవచ్చు, ప్రభుత్వ అధికారుల తీరు మారేది ఎన్నడు మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. ఈ ప్రభుత్వ అధికారుల తీరు మారకపోవడం వల్ల ఉన్న ప్రభుత్వాలకు మచ్చ ఎదురవుతుంది. ఎందుకు ఈరోజు నేను ఈ టాపిక్ ఎంచుకున్నానంటే ముఖ్య కారణం, ఈరోజు నేను ఆఫీస్కు వస్తున్న తరంలో ఒక 45 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చి ఎటు పోతానమని మేము మాట మాట్లాడుకుంటూ పోతా ఉంటే, ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతున్నాయా అన్నాడు. ఎందుకు పోతాను అంటే, మా కొడుకు సంబంధించి ఏదో క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఇచ్చినాం, ఫిబ్రవరి 2వ తారీఖు ఇచ్చినాం, ఇవాళ మార్చి 1, 2025 శనివారం అయింది, ఇంకా కూడా ఇస్తలేరంటే, ఎందుకు నువ్వు అన్ని మీసేవలో అప్లై చేసుకుని డాక్యుమెంట్స్ ఇచ్చినావు అంటే, అన్ని దానికి అటాచ్ చేసినవా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో గిట్లా అన్ని చేసినాను. మరి ఎక్కడ పోతుందంటే, ఒక్కడే ఇప్పుడు మామూలుగా ఇచ్చుడు తోట పత్రం తక్కువ ఉన్నదట. తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, అటాచ్ చేయాలని చెప్పాలి, ఓకేనా? కానీ అక్కడ ఏమున్నది, అక్కడ కొడతారు, మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దీనికి అటాచ్ చేయలే, ఇది అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తానట. అంటే ఓన్లీ మీ సేవలో మనకి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇంకొక విషయంలో కూడా చాలా మటుకు ఇటు రెవెన్యూ శాఖ అయినా ఏ శాఖ అయినా కూడా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఏదన్నా ఒక శాఖ అయినా కూడా భూమికి సంబంధించి రెవెన్యూ శాఖకు వస్తాం. వచ్చినప్పుడు ఏం చేయాలి, 1B ఉన్నదా, దానికి దరఖాస్తు ఉన్నదా, దానికి సాక్షులు ఎవరు, అదేవిధంగా ఈ భూమి ఎంత, అన్ని రకాలుగా మనము డాక్యుమెంట్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకటేసారి చెప్పకుండా ఫస్ట్ దరఖాస్తు ఫామ్ ఇచ్చి నింపుకొని రాపో, తర్వాత ఈ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రాపో, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని రాపో, దీనికి 2 ఫోటోలు పెట్టు, ఇక్కడ కింద సంతకం పెట్టు, మరేసి సంతకం పెట్టు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఒకటేసారి చెప్తే ఏమవుతుంది? ఒకటేసారి చెప్తే అవసరం అనుకుంటే దగ్గరుండి చెప్పి ఇవన్నీ జిరాక్స్ తెచ్చుకోపోని ఇవన్నీ రాస్తాను సంతకం పెడతాను చెప్తే ఏమవుతుంది? మీకు అధికారులు మీ వల్ల మీరు ఇవన్నీ సక్రమంగా చేయకపోవడం వల్ల వాళ్ళకు ఒక రోజు పని వేస్ట్ అవుతుంది, మీరు తిప్పించుకుంటే 2-3 రోజుల పని వేస్ట్ అవుతుంది, వాళ్ళకి వచ్చేటువంటి 300, 400, 500 రూపాయలతో కూడా నాశనం అవుతాను. మళ్ళీ మీకు దానికి తోడు మళ్ళీ మీకు పైన మీకు జేబులు తడపాలి. కొంతమంది అధికారులకే, అందరు జేబులు తడిపేటోళ్ళు కాదు, జేబులు తీసుకుంటోళ్ళు అంటే డబ్బులు తీసుకుంటారు కదా కొంతమందికి. మరి ఎందుకు ఈ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? మీ ప్రభుత్వాలకు సంబంధించి మీరు ఆధీనంలో పనిచేసినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. కానీ మీ నిర్లక్ష్యం కారణంగా ఇటు పేదోళ్ళ బతుకులు ఆగమవుతాయి, పేదోళ్ళ టైం వృధా అవుతుంది, విద్యార్థుల సమయం వృధా అవుతుంది. క్యాష్ ఇన్కమ్ సంబంధించి మొన్ననైతే చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయట. ఏమన్నా అంటే ఆ డ్యూటీ ఈ డ్యూటీ పడుతుంది, స్పెషల్ ఆఫీసర్ డ్యూటీ అది ఇది అంటారు. మీకు చేసేటోళ్ళు మీకు ఉంటారు కదా. ముఖ్యంగా ఏ మండలమైనా మండల శాఖ అధికారి ఎవరైతే బాస్ ఉంటారో, ఇటు రెవెన్యూ అయితే తహసీల్దార్, అటు మండల పరిషత్ అయితే ఎంపీడీఓ, ఇటు పోలీస్ అయితే ఎస్ఐ, అదేవిధంగా మండల వ్యవసాయ శాఖ అధికారి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంఈఓ, అదేవిధంగా ఎంఈఓ, ఇలా రకరకాలటువంటి అధికారులు మీరు సక్రమంగా ఉంటే మీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి వాళ్ళు సక్రమంగా ఉంటారు. మీరే అడప అమాస పుణ్యానికి ఆఫీస్కి వస్తే వాళ్ళు
అమాస పుణ్యాన్ని కాదు కదా, ఏ అమాస కూడా రాని పరిస్థితి అయితే ఉన్నది. కొంతమంది అధికారులు పెద్ద బాసులు తీరు మార్చుకోవడం వల్ల చిన్నోళ్ళు కూడా అట్లనే తయారవుతున్నారు. కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళ వల్ల చెడిపోతున్నారు. నేను ఎందుకు రావాలి, ఆయన వస్తానని. నిర్లక్ష్యం ఉన్నది మీ దగ్గరనే. ప్రజలను నిజంగా ముప్పు తిప్పలు పెడతారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖ కూడా, రెవెన్యూ శాఖ, మండల పరిషత్తు, మండల అగ్రికల్చరు, మండల హార్టికల్చరు, మండల విద్యాశాఖ, చాలా రకాలు ఉన్నారు. కొంతమంది నిజాయితీలు ఉన్నారు, వాళ్ళని తప్పుపడట్లే, వాళ్ళ నాస్తాలకే తప్పుపడ్డా మనం. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ రోజు జరిగిన సంఘటన. ఎన్నిసార్లు తిరుగుతున్నాడు అతను? నీకు తెలియదా ఈ పత్రం ఉండాలా, ఇక్కడికి ఉండాలా? గంట లేట్ అవుతుంది కావచ్చు, ఇవి తెచ్చుకోపోవా అని నువ్వు చెప్పు. నువ్వు చెప్తే కదా వాళ్ళు మారేది. అరే గిది అట్నే అని జిరాక్స్ షాపులో పోతారు. నువ్వు ఈ చెప్పిన దాన్ని చెప్పకుండా అటు జిరాక్స్కు పైసలు నాశనం అవుతాయి, ఇటు టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ తెల్లారి కూడా టైం వేస్ట్ అవుతుంది, వచ్చిన కూలి కూడా పోతుంది. ఏదైనా కూడా ప్రభుత్వ శాఖలో పనిచేసినటువంటి ప్రతి అధికారి, మనం ఇంకో ఎగ్జాంపుల్, రెవెన్యూ అయినా పర్లేదు, ఇటు మన ఎంపీడీఓ కార్యాలయం అయినా పర్లేదు, ఇటు ఎంఈఓ కార్యాలయం అయినా పర్లేదు, ఏ కార్యాలయం అయినా కూడా మీరంతా కూడా ప్రజలకు ఏదైతే ఉందో వారికి అన్ని దరఖాస్తుల గురించి చెప్పండి. మీకు టైం వృధా అవుతుందో అనుకుంటాను కావచ్చు, మీరు చేసేదే ప్రజల కోసం, మీరు సర్వీసులకు వచ్చిందే దానికోసం. టీజీపీఎస్సీ రాసిళ్ళు, ఎగ్జామ్ రాసిళ్ళు, మీరు వచ్చిళ్ళు నచ్చిన టైం పాస్ చేయడానికి, అత్తన పోతాన ఓ రామశిలిక అన్నట్టే ఉన్నది కథ. షికార్లో కూడా అటుబోడు ఇటుబోడు కాదు. మీరు మీ కార్యాలయంలో ఉన్నంతకాలం 10 గంటల నుంచి 5 గంటల వరకు మీకు టైం ఉంటుంది. ఆ టైంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళని ముప్పు తిప్పులు పెడితే ఏమొస్తుంది? నిజంగా చెప్పాలంటే ఇంకొక కొన్ని చోట్ల ఏముంటుందంటే, పెద్ద బాస్ మంచిగానే ఉంటాడు, చిన్నోళ్ళే గుర్తుంటారు, గరం గరం అవుతుంటారు, తీసి పారేస్తుంటారు. ప్రతి ఒక్క శాఖలో అయినా అంతే. ఇప్పుడు తహసీల్దార్ మంచుకుంటాడు, కింద జూనియర్ అసిస్టెంట్, విఆర్ఓ, విఆర్ఏ సంథింగ్ ఉదాహరణ చెప్తానా, కింద అటెండర్ కూడా ఎగురుతాడు, సంఘ ఎగురుతుంటారు. ఏంది ముచ్చట? కింది స్థాయి వాళ్ళలో కూడా ఆ శాఖకు పెద్ద మచ్చ వస్తుంది. సో మీరంతా కూడా మారాలి. మారి పేద ప్రజలకు మీరు సహాయం చేయండి. వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పథకాలైనా ఏదైనా దరఖాస్తు కోరినా కూడా వాళ్ళ పని చేసి పెట్టండి, నిర్లక్ష్యం చేయకండి. మళ్ళా కూడా అవసరం అనుకుంటే ప్రజానాడి న్యూస్ తరపున ప్రతి కార్యాలయంలో కూడా తిరిగి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ఎందుకు చేస్తారని కూడా అడిగే ప్రయత్నం ముందు చేస్తాం. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్లో ఈ రోజే జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క కంటెంట్ సుమోటోగా తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైనా కూడా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. మీ దగ్గర సరైన పత్రాలు, సరైన సమాచారం ఉంటే అధికారులు నిలదీయండి. అదేవిధంగా అధికారులు మీరు కూడా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ, విఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంపీఓ, చాలా రకాలుగా అధికారులు ఎవరైనా కూడా ప్రభుత్వ శాఖ అధికారులారా మీ వైఖరి మార్చుకోండి. మీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించండి. మీ యొక్క కింది సిబ్బందిని కూడా మంచిగా పకడ్బందీగా నిజాయితీగా వర్క్ చేసేలా చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే. సో చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.